కామారెడ్డి జిల్లా చుక్కల్ నియోజకవర్గంలోని మద్నూరు మండల కేంద్రంలోని సోమలింగాల గుట్ట ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల కొరకు 20 ఎకరాల భూమిని కేటాయించి మంజూరు చేసినట్లు చుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. మద్నూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. జుక్కల్ నియోజకవర్గం ఎడ్యుకేషన్ హబ్గా మారబోతున్నట్లు ఆయన తెలిపారు. మరియు బిచ్కుంద ఐటీఐ కళాశాల అడ్వాన్స్ టెక్నాలజీగా, మెడికల్ అనుబంధ కళాశాల, అగ్రికల్చర్ కళాశాల, స్పోర్ట్స్ స్కూల్ని తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. వెనుకబడ్డ నియోజకవర్గానికి స్కూల్ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఎడ్యుకేషన్ సంబంధించి అన్ని రకాల ఫెసిలిటీస్ తీసుకురావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఏంటంటే ఏటీఎస్ తర్వాత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాకుండా కూడా ఒక స్పోర్ట్స్ స్కూల్ కోసం కూడా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. స్పోర్ట్స్ స్కూల్ కూడా త్వరలోనే మనకు శాంక్షన్ అవుతుంది. స్పోర్ట్స్ స్కూల్ శాంక్షన్ అయితే దానివల్ల మనకు స్పోర్ట్స్ స్కూలే కాకుండా ఒక స్టేడియం అని మన లోకల్ విద్యార్థులకు కూడా దానివల్ల లాభం ఏర్పడుతుంది. కాబట్టి అది కూడా ఒక మంచి ల్యాండ్ రిక్వైర్మెంట్ కోసం పంపడం జరిగింది. మరి ఇవి మాత్రమే కాకుండా హెల్త్కి సంబంధించి ఒక నూతనమైనటువంటి సిస్టమ్ తీసుకొచ్చి ఇక్కడ హెల్త్ పరమైనటువంటి సదుపాయాలను ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఒక ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్, ఎట్లా అంటే టెక్నాలజీని ఉపయోగించి టెలిమెడిసిన్ ద్వారా మనము ప్రాథమిక చికిత్స చేసే విధంగా ఒక ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. సో అది త్వరలోనే ఇంప్లిమెంట్ అవుతుంది.